ఓం శాంతి. మురళీ డేట్ 29/3/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీకు జ్ఞానంతో మంచి జాగృతి కలిగింది. మీకు మీ 84 జన్మల గురించి, నిరాకార తండ్రి మరియు సాకార తండ్రి గురించి తెలుసు. మీ భ్రమించడం ఇక ఆగిపోయింది. ప్రశ్న: ఈశ్వరుడు ఇచ్చే గతి మరియు మతము అతీతమైనవి అని ఎందుకు అంటూ ఉంటారు? జవాబు: ఎందుకంటే వారు ఎటువంటి మతాన్ని ఇస్తారంటే దాని ద్వారా బ్రాహ్మణులైన మీరు అందరికన్నా అతీతంగా అవుతారు. మీ అందరిది ఒకే మతం అవుతుంది. ఈశ్వరుడే అందరికీ సద్గతిని ఇస్తారు. వారు పూజారుల నుండి పూజ్యులుగా చేస్తారు. అందుకే వారు ఇచ్చే గతి మరియు మతము అతీతమైనవి. దానిని పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. అచ్చా, మీఠే మీఠే సికేలదే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: రచయిత మరియు రచనల జ్ఞానాన్ని స్మరణ చేస్తూ సదా హర్షితంగా ఉండాలి. స్మృతి యాత్ర ద్వారా తమ పాత కర్మ బంధనాలన్నింటినీ కట్ చేసి కర్మాతీత అవస్థను తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్: ధ్యానము సాక్షాత్కారాలలో మాయ ఎంతగానో ప్రవేశిస్తుంది. అందుకే సంభాళించాలి. తండ్రికి సమాచారాన్ని ఇచ్చి సలహాను తీసుకోవాలి. ఎటువంటి పొరపాటు చేయకూడదు. వరదానం: తమ శుభ భావన ద్వారా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే సదాశక్తి స్వరూప భవ. సేవాధారి పిల్లల విశేషమైన సేవ స్వయం శక్తి స్వరూపులుగా ఉండడం మరియు సర్వులను శక్తి స్వరూపులుగా చేయడం, అనగా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపడం. దీని కొరకు సదా శుభ భావన మరియు శ్రేష్ఠ కామన స్వరూపులుగా అవ్వండి. శుభ భావన అంటే ఎవరి పట్లనైనా భావన ఉంచుతూ వారి ప్రభావంలోకి వెళ్ళిపోవడం కాదు. ఈ పొరపాటు చేయకండి. శుభ భావన కూడా అనంతంలో ఉండాలి. ఒక్కరి పట్లనే విశేషమైన భావన ఉండడం కూడా నష్టదాయకం. అందుకే అనంతంలో స్థితులై నిర్బల ఆత్మలను మీకు ప్రాప్తించిన శక్తుల ఆధారంగా శక్తి స్వరూపులుగా తయారు చేయండి. స్లోగన్: అలంకారాలు బ్రాహ్మణ జీవితం యొక్క అలంకరణ. అందుకే అలంకారులుగా అవ్వండి, దేహ అహంకారులుగా కాదు. అచ్చా, ఓం శాంతి.